మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొదటగా గోదావరి నది ఎలా పుట్టింది? గౌతమ మహర్షి యావత్ భారతదేశం మొత్తం క్షామం అంటే కరువు కాటకాలు ఏర్పడినప్పుడు భారతదేశం అంతా ఇబ్బంది పడుతున్న సందర్భంలో గౌతమ మహర్షి వారి యొక్క కుటీరంలో ఆశ్రమంలో మాత్రం ఆహారం అన్నదానం విపరీతంగా చేస్తూ కీర్తి ప్రతిష్టలు విపరీతంగా వస్తున్నాయి అనమాట. సందర్భంలో అనేక మంది అక్కడ వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి దాన్ని చూస్తూ కొంతమంది ఓర్వలేక ఋషులు మహర్షులు అందరూ అక్కడికి వచ్చి కొంత ఈర్ష కలిగి చనిపోయినటువంటి గోవును తీసుకొచ్చి ఆశ్రమం ముందు అట్లా పడుకోబెడతారు అనమాట. పడుకోబెడితే వారు ఒక గడ్డి పరకన అలా తీసుకుంటారు. తీయగానే గడ్డి పరకతో గోవును చంపేశారు గౌతమ మహర్షి అని చెప్పి అక్కడ ఆ ఈర్ష కలిగినటువంటి స్వామీజీలందరూ ఇబ్బంది పెట్టి వారిని పేరు ప్రతిష్టలన్నింటినీ కూడా పోగొట్టాలని వారిని ఇబ్బంది పెడతారు అనమాట. ఆ సందర్భంలో వారు తపశ్శక్తితో గోదావరి మాతని పుట్టిస్తారనమాట. ఈ రోజు మనకున్నటువంటి మీ అందరూ దర్శనం చేసుకుంటున్నటువంటి ఈ గోదావరి నదిలో ఒక్కసారి మీరు మునిగితే మళ్ళీ తల్లి పాలు తాగాల్సినటువంటి అవసరం రాదు అని మన పూర్వీకులందరూ కూడా తెలియజేశారు. అంటే ఇక మళ్ళీ మీరు జన్మించాల్సిన అవసరం లేదు అని తెలియజేశారు. ఇక మీ అందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు మీ అందరూ ఎక్కడున్నారు? గోదావరి మాత ఒడ్డులో ఉన్నారంట. గోదావరి నదిలో ఒక్కొక్క మునక మీరు వేస్తే ఒక్కొక్క మెట్టు స్వర్గానికి ఎక్కినట్టు